నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మరికొన్ని గంటల్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ. ఎయిర్పోర్టు వద్ద కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు, 7,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు. భోగాపురం ఎయిర్పోర్టు వద్దకు పోటెత్తుతున్న జనం, బస్సులు ఇతర వాహనాలతో కోలాహలం. ఎగిరే చేపలాంటి ఆకృతి, బాహుబలి విమానాల రన్వేలు, ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయం నిర్మాణం. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ, వరద ఉధృతితో కష్టాల్లో కోనసీమ లంక గ్రామాలు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రెక్కలు తొడిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. నవ్యాంధ్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచే ఈ ఎయిర్పోర్టును మరికొన్ని గంటల్లో సీఎం, డిప్యూటీ సీఎంలతో కలిసి ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. విభజన తర్వాత రాష్ట్రంలో నిర్మించిన తొలి అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమానికి 3 లక్షల మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. 3,000 సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానించి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 7,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భోగాపురం విమానాశ్రయ పరిసరాలు ఇప్పటికే కూటమి పార్టీల జెండాలతో నిండిపోయాయి. ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులకు భారీ హోర్డింగులు స్వాగతం పలుకుతున్నాయి. ఇది ఉత్తరాంధ్రకు ఒక పండుగ రోజని ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలకు మధ్యస్థగా ఉన్న భోగాపురం ఎంపిక చేసుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడితే మొత్తం అంత ఉత్తరాంధ్రతో పాటు ఇటు ఒరిస్సా కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఉపయోగపడదని ఒక మంచి ఆలోచనతో పెట్టిన ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ముఖ్యంగా జిఎంఆర్ సంస్థ వారు కూడా దగ్గరగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని సకాలంలో పూర్తి చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు రావడంతో ఆ ప్రాంతం ఎలాగైతే అభివృద్ధి జరిగింది, మహానగరం అయిందో హైదరాబాదు, ఇప్పుడు కూడా ఇది కూడా భవిష్యత్తులో కూడా మరొక 5-8 సంవత్సరాల్లో కూడా మంచిగా కేంద్ర మంత్రిగా, విమానశాఖ మంత్రిగా రామ్మోహన్ రెడ్డి గారు ఉండడం, ముఖ్యమంత్రి గారి సహకారం, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి కనుక దీనిని ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం. గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కనీసం ఎర్ర బస్సు తేలేకపోతే కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్ బస్సునే తీసుకొచ్చాడని చెప్పేసి చాలా గొప్పగా ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. ఇదేదో గొప్ప కోసం వచ్చిన ప్రాజెక్ట్ కాదు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెరగటాని కోసం వచ్చిన ప్రాజెక్టుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అది మరి కొద్ది గంటల్లో సాకారం కాబోతుందానికి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీకి భారీ స్వాగతోత్సవం ఏర్పాటు చేశారు. గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అల్లూరి, మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన 13,750 మంది గిరిజన మహిళలు, విద్యార్థులు ధింసా నృత్యంతో ఘన స్వాగతం పలుకుతారు. దీనికోసం ప్రయాణికుల టెర్మినల్ భవనం నుంచి సభా వేదిక వైపు వెళ్లే మార్గంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాని ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదిక వద్దకు వెళ్లేటప్పుడు ఈ నృత్యాన్ని తిలకిస్తారు. ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడే గ్యాలరీలు పెట్టారు. దూరం నుంచి సభా వేదిక కనిపించేలా భారీ తెరలు ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వారికి ఉదయం నుంచే అల్పాహారం అందిస్తారు. బిస్కెట్లు, అరటిపండ్లు స్నాక్స్ గా ఇవ్వనున్నారు. సభ ముగిశాక భోజనం ప్యాకెట్ల రూపంలో కాకుండా తాజా ఆహారం అందించేలా జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న పూసపాటిరేగ, రణస్థలం, నాతవలస కూడలి, రాజపులోవ, అనకాపల్లి ప్రాంతాల్లో ప్రత్యేక భోజన స్టాల్స్ ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద 1800
తాత్కాలిక మరుగుదొడ్లు, 10 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రి అందుబాటులో ఉంచారు. ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఘట్టానికి సంబంధించి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. మొత్తం దాదాపుగా 30 నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు అటు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి. 4,750 కోట్లు, 2,200 ఎకరాలు, బాహుబలి విమానాలు, రన్వేలు, ఎగిరే చేపలాంటి ఆకృతి, అడుగడుగునా ఉట్టిపడే ఉత్తరాంధ్ర సంస్కృతి, సీలింగ్లో సంక్రాంతి, చెక్కింగ్ నుంచి బ్యాగేజ్ వరకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇలా ఒకటేంటి, భోగాపురం ఎయిర్పోర్ట్లో ప్రతిదీ స్పెషలే, వేరే లెవెలే. అంతేకాదు, ఎర్ర బస్సేకే దిక్కులేదు, ఎయిర్ బస్ అవసరమా అని హేళన చేసిన వాళ్లకు దిమ్మ తిరిగే సమాధానం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఉత్తరాంధ్ర సిగలో మరో మణిహారం, ప్రగతికి గేట్వే, ప్రపంచానికి రన్వే. పైడి తల్లి ఆశీర్వాదం, అల్లూరి వీరత్వం, నవ్యాంధ్రకు వైభవ చిహ్నం భోగాపురం. భోగాపురం ఓ తీర గ్రామం ఇకపై వైభోగాపురంగా వెలగబోతోంది. విశాఖ నగరికి అంతర్జాతీయ చిరునామాగా గ్లోబల్ మ్యాప్లో సగర్వంగా నిలబడుతోంది. రెడీ టు టేక్ ఆఫ్ అంటూ ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలుపెట్టిన ఈ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ విశేషాలు ఎన్నో, ప్రత్యేకతలు మరెన్నో. భోగాపురం ఎయిర్పోర్టును అడుగడుగునా ఉత్తరాంధ్ర వైభవం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. తీర ప్రాంత గుర్తింపునకు చిహ్నంగా ప్రయాణికుల టెర్మినల్ భవనాన్ని ఎగిరే చేప ఆకారంలో నిర్మించారు. 77,000 చదరపు మీటర్లతో పూర్తి టెర్మినల్ రూపుదిద్దుకుంది. ఎగుమతులు దిగుమతుల కోసం 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక కార్గో టెర్మినల్ రెడీగా ఉంది. ఉత్తరాంధ్ర నుంచి వ్యవసాయ, సీ ఫుడ్స్, ఫార్మా, పారిశ్రామిక ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి వీలుగా 25,000 టన్నుల సామర్థ్యంతో కార్గో కాంప్లెక్స్ నిర్మించారు. 3,800 మీటర్ల పొడవుతో రూపుదిద్దుకున్న ఈ కోడ్ ఈ రన్వే భారత్లోనే అతిపెద్ద వాటిల్లో ఒకటి. వైడ్ బాడీ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు, టేకాఫ్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. భారీ బోయింగ్లు, ఎయిర్ బస్సులు ల్యాండ్ అవ్వాలంటే, నాన్ స్టాప్ ఇంటర్నేషనల్ సర్వీసులు నడవాలంటే ఈ మాత్రం ఉండాలి కదా. ఏటా 60 లక్షల మంది ప్రయాణిస్తారన్న అంచనాలతో ఈ ఎయిర్పోర్టును నిర్మించారు. భవిష్యత్తులో 4 కోట్ల మందికి పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. భోగాపురం తీర ప్రాంతం కావడంతో తరచూ ప్రకృతి విపత్తులు దాడి చేస్తుంటాయి. అందుకే వాటన్నింటినీ తట్టుకునేలా లేటెస్ట్ టెక్నాలజీతో సూపర్ స్ట్రాంగ్ గా ఉండేలా నిర్మాణాలు చేపట్టారు. గంటకు 290 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా చెక్కు చెదరకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ను సిద్ధం చేశారు. సమాంతర టేక్వే, ఫ్యూయల్ హైడ్రెంట్ సిస్టమ్ వంటి సాంకేతిక వ్యవస్థలు ప్లస్ పాయింట్స్. సోలార్ విద్యుత్ వినియోగం, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ విధానం ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. పచ్చని చెట్లు వచ్చిపోయే వారికి ఆహ్లాదాన్ని పంచుతాయి. ఎయిర్పోర్ట్ ఇంటీరియర్ ను చూసేందుకు 2 కళ్లు సరిపోవు. స్థానిక సంస్కృతికి హైటెక్ హంగులు అద్ది అదిరిపోయేలా ఓ రేంజ్ లో మేకోవర్ చేశారు. ఎయిర్పోర్టు లోపలికి అడుగుపెట్టగానే ఉత్తరాంధ్ర కళారూపాలు స్వాగతం పలుకుతాయి. బొబ్బిలి వీణ, జానపద నృత్యాలు రారమ్మని ఆహ్వానిస్తాయి. సంక్రాంతి ముగ్గులతో సీలింగ్ ను నింపేశారు. ఈ ఫ్రేమ్ చూస్తే సముద్రంలో నుంచి చేప ఎగిరిపడినట్లు కనిపిస్తోంది కదా. సముద్రమే ఎయిర్పోర్టుకు తరలి వచ్చిందా అనే భ్రమ కలిగేలా మ్యాజిక్ చేశారు. ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేలా సరస్సును ఏర్పాటు చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ టెక్ యుగంలో ప్రయాణికులకు కాంటాక్ట్లెస్ ప్రయాణ అనుభవాన్ని అందించేలా మొత్తాన్ని డిజిటల్ మయం చేశారు. విమానాశ్రయ భద్రతా తనిఖీలు, ప్రవేశాన్ని సులభతరం చేసేలా 12 డీజీ యాత్ర పాడ్లు పెట్టారు.
ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా ఫిజికల్ బోర్డింగ్ పాస్ లేదా ఐడి ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేకుండానే ప్రవేశించవచ్చు. సెల్ఫ్ సర్వీస్ కియోస్కులు, ఆటోమేటిక్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ డిజిటల్ అనుభూతిని కలిగిస్తాయి. 40 చెక్ ఇన్ కౌంటర్లు, 10 డొమెస్టిక్, 5 ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్క్రీనింగ్ సెక్షన్లు, 10 ఈ గేట్లు ఉన్నాయి. ఈ డిజిటల్ విధానం వల్ల చెక్ ఇన్ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గుతుంది. విశాఖ ఐటీ హబ్గా ఎదుగుతున్న, ఫార్మా కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన, వ్యాపార వాణిజ్యాలకు వేదికగా నిలుస్తున్న, పూర్తి స్థాయిలో అంతర్జాతీయ కనెక్టివిటీ లేకపోవడం కాస్త ఇబ్బంది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేలా భోగాపురం ఎయిర్పోర్ట్ నవశకానికి నాంది పలుకుతోంది. పారిశ్రామిక, ఏరోస్పేస్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలను అందించే అక్షయ పాత్రలా మారనుంది. ప్రస్తుతమున్న విశాఖ ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ లేదు. అన్ని దేశాలకు డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీ లేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా అంతర్జాతీయ ప్రమాణాలతో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం రూపుదిద్దుకుంది. భోగాపురం ఎయిర్పోర్టు రాకతో అనుసంధానం పెరుగుతుంది. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో రాకపోకలు సులువు కానున్నాయి. తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవడంతో సమయమూ కలిసొస్తుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, అంటే మెట్రో కానివ్వండి, ఇలాంటివన్నీ వచ్చే దిశగా మనం వైజాగ్ చాలా అభివృద్ధి మార్గంలో విశాఖపట్నం పరిగెత్తేటప్పుడు ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిజంగా దీని రూపురేఖల్ని ఖచ్చితంగా మారుస్తుంది. కొన్ని ఏరియాస్ నుంచి ఫ్రీ బస్సెస్ లాంటివి కానివ్వండి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఇచ్చినట్లయితే మనం ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వడానికి గంటన్నర 2 గంటలు పట్టే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందనేది కేవలం ఒక సూచన. ఈ యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగే దిశగా మాత్రం ఇది అద్భుతంగా ఉంది. భోగాపురంలో 5,000 చదరపు అడుగుల్లో 25,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం కలిగిన హైటెక్ కార్గో టెర్మినల్ను నిర్మించారు. ఉత్తరాంధ్రలో విస్తృతంగా ఉన్న ఫార్మా రంగానికి, సముద్ర ఉత్పత్తులకు, త్వరగా పాడైపోయే వస్తువులకు ఉపయోగపడేలా టెంపరేచర్ కంట్రోల్డ్ కోల్డ్ చైన్ సదుపాయాలు కల్పించారు. లాజిస్టిక్స్ సదుపాయం అందుబాటులోకి రావడంతో ఎగుమతులు వేగం పుంజుకోనున్నాయి. భవిష్యత్తులో విశాఖ పోర్టుతో, పారిశ్రామిక కారిడార్లతో ఈ కార్గో నెట్వర్క్ను అనుసంధానించడం ద్వారా భారత తూర్పు తీరంలోనే భోగాపురం అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్గా అవతరించనుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా దీనివల్ల మరింత వ్యాపార ఉద్యోగ అభివృద్ధి జరిగే అవకాశాలు చాలా మెండుగా కనపడుతున్నాయి. ముఖ్యంగా లాజిస్టిక్స్ పార్క్ కూడా రాబోతుంది. ఇప్పటి వరకు కొంచెం ఏదైనా ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా ఏదన్నా అంతా చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి, లేకపోతే ముంబై నుంచి, ఢిల్లీ నుంచి చేయవలసి వచ్చేది. కొన్ని ఇంపార్టెంట్ వాల్యుబుల్ గూడ్స్ ఏమైనా ఉంటాయి. కానీ ఇప్పుడు అందరికీ కూడా చూస్తే విశాఖపట్నం కూడా పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతున్న ప్రదేశం. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఇండస్ట్రియల్ పార్క్స్ వివిధ జిల్లాల్లో రావడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వచ్చే పెద్ద లాజిస్టిక్స్ పార్క్ వల్ల అందరూ కూడా లాజిస్టిక్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి కొంత ఏరియాను జిఎంఆర్ దగ్గర రెంట్కి తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి కూడా ట్రేడ్ రన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వైజాగ్లో ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ విదేశీ క్లయింట్లు నేరుగా ల్యాండ్ అవ్వడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. ఇప్పుడు భోగాపురం కొత్త అవకాశం సృష్టిస్తోంది. దీంతో ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు క్యాంపస్లను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. దీనివల్ల వేలాది మంది స్థానిక యువతకు ఐటీ ఉద్యోగాలు లభిస్తాయి. గూగుల్ డేటా సెంటర్, ఆర్సిలార్ మిత్తల్ వంటి కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో దూసుకెళ్తున్న ఏపీలో పారిశ్రామిక విప్లవాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇరుసుగా మారనుంది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వచ్చింది. అది రియల్గా ఏపీలో జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం అనేది ఒక చాలా పెద్ద సపోర్ట్ ప్లే చేస్తుంది. ఈజీగా కనెక్టివిటీ, ఈ కనెక్టివిటీతో వరల్డ్ మార్కెట్కి మనం ఓపెన్ అయిపోతాం వైజాగ్. సో ఇది డెఫినెట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వడం ఇది అన్నిటికీ చాలా చాలా గొప్ప పరిణామం. విమానాశ్రయం చుట్టుపక్కల ఏరోసిటీ పేరుతో భారీ వాణిజ్య సముదాయాలు, కన్వెన్షన్ సెంటర్లు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు కానున్నాయి. సరికొత్త ఇండస్ట్రియల్ జోనుగా అవతరించనుంది. ఏరోస్పేస్ హబ్, కార్గో కారిడార్లతో ఆర్థికం పరుగులు పెట్టనుంది. విశాఖ భోగాపురం గ్రోత్ కారిడార్ దేశంలోనే శక్తివంతమైన ఎకనామిక్ కారిడార్గా ఎదగనుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇది రావడం వల్ల మనకి విశాఖపట్నం, విజయనగరం అండ్ శ్రీకాకుళం
ఈ 3 జిల్లాలకి అది సెంటర్లో ఉండడం వల్ల చుట్టుపక్కల చాలా అభివృద్ధి వచ్చి ఎస్పెషలీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్కి బాగా డెవలప్మెంట్ వస్తుందని మనం ఊహిస్తున్నాము. టూరిజం సెక్టార్ కూడా డెవలప్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. విద్యా వ్యవస్థలోనూ సువర్ణ అధ్యాయం మొదలు కానుంది. ఎయిర్పోర్టు పరిధిలోని 500 ఎకరాల్లో ఏర్పాటు కానున్న భారీ ఏవియేషన్ హబ్, 136 ఎకరాల ఏవియేషన్ ఎడ్యుసిటీ ఉత్తరాంధ్ర యువతకు వరంగా మారనున్నాయి. 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 2 లక్షల మందికి ఉపాధి కల్పించేలా కల్పతరువులా మారనున్నాయి. ఏవియేషన్ రంగానికి అవసరమైన మానవ వనరులు ఇక్కడే తయారు చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అక్కడి కోలాహలాన్ని మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనమంతా ఈ కార్యక్రమానికి తరలివస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొంతమంది జనం ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ముఖ్యంగా మీ ప్రాంతానికి ఎలా ప్రయోజనం చేకూరుతుంది? మాది శ్రీకాకుళం జిల్లా పాతపల్లి నియోజకవర్గం మెలియాపుట్టి మండలం కరజాడ నుంచి వస్తున్నాము. ఈ విమానాశ్రయ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం మాకు ఎప్పుడు మా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎప్పుడు వెనకబడిన జిల్లా అంటారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, అలాగే మా యువ నాయకులు ముద్దుబిడ్డ, శ్రీకాకుళం ముద్దుబిడ్డ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే మా బాహుబలి అచ్చెన్నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కృషితో మాకు విమానాశ్రయం రావడం ఎంతో గర్వకారణం. మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. సార్, ఈ ప్రాంతం చాలా కాలం నుంచి ఎంతో వెనుకబడింది అంటారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ రావడము, మిగిలినటువంటి ఐటీ కంపెనీలు రావడము, దానికి అనుసంధానంగా ఈ ఎయిర్పోర్ట్ రావడం ఎలా అనిపిస్తుంది మీకు? ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల శ్రీకాకుళం నుండి కాకినాడ వరకు ఇది అభివృద్ధి అవుతుందండి. ఈ ఎయిర్పోర్టు రావడము మాకెంతో శుభప్రదము, అలాగే మాకెంతో సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము ఎన్నో సంవత్సరాల నుండి కలగన్న ఈ ఎయిర్పోర్టు ఈ రోజుకి ప్రారంభోత్సవం నాయకులు, మన తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, పెద్ద పెద్ద నాయకుల మోడీ గారు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చి ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభించడం, ఈ రోజు నుండి కూడా ఇది చాలా డెవలప్ అవుతుందని మేము ఆశిస్తున్నామండి. ఈ ఏరియా ఏంటి శ్రీకాకుళం వరకు ఈ డెవలప్ అవుతుంది. మరి మా ఎంపీ గారు, మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు కృషితో మా శ్రీకాకుళం జిల్లా, వైజాగ్ జిల్లా అభివృద్ధి, విజయనగరం జిల్లా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి కంకణం కట్టుకొని అలాగే రాత్రింబవళ్ళు కష్టపడి మాకు ఈ ఎయిర్పోర్ట్ తెప్పించినందుకు చాలా సంతోషం. మరి మా ఏరియా నాయకులు కూడా, చిన్న చోటా నాయకులు కూడా చాలా సంతోషపడుతున్నారండి. అలాగే మరి మేము కూడా దీనికోసం చాలా సంతోషించి మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం బాబు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని వైసీపీ నాయకులంతా చెప్తా ఉన్నారు, దానిపైన ఏమంటారు మీరు? అది ఒట్టి అబద్ధం అండి. జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చాడు, ఒట్టి సోది చెప్పాడు. ఎక్కడ ఏంటి చెప్పాడు చెప్పండి? ఏం లేదు. అసలు అతను ఒక మినిస్టర్, ఎక్స్ మినిస్టర్ అప్పలరాజు గారని ఆయనకు చూడడానికి వచ్చినారు. కనీసం టైంకి రాకుండా 5 గంటల తరువాత వస్తే అతనికి రూల్ తెలదండి. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఉట్టి సోది చెప్పి ఆఖరికి శ్రీకాకుళం అంపోలు జైలు దగ్గరికి వెళ్తాడికి 6 గంటలైంది. అది నిజమండి. అలాగే ఏదో కలగన్ని ఇవన్నీ ఈ ఎయిర్పోర్ట్ గురించి చెప్తున్నారు, కానీ అంతా అబద్ధం అండి. సో ఓవరాల్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వ హయాంలోనే శరవేగంగా పనులు జరిగి ఇది ఇవాళ రూపకల్పనకి సిద్ధమైందని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని కూడా ఈ ప్రాంత నాయకులంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి. వైజాగ్ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ. అందమైన సముద్ర తీరం, అల్లంత దూరంలో ఉన్న కైలాసగిరి,
చారిత్రక ప్రదేశాలతో ఎటు చూసినా సందడే సందడి. అటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర పర్యాటకానికి అంతర్జాతీయ రెక్కలు రాబోతున్నాయి. ఓవైపు రన్వేపై విమాన విహారానికి సిద్ధమవుతుంటే మరోవైపు టూరిజం, ఆతిథ్య రంగాలు జెట్ స్పీడ్లో దూసుకెళ్లేందుకు సై అంటున్నాయి. పర్యాటక ప్రాంతాలకు పెట్టింది పేరు ఉమ్మడి విశాఖ జిల్లా. బీచ్లు, అరకులోయ, లంబసింగి హిల్ స్టేషన్, బొర్రా గుహలు, పాడేరు, మేఘాలకొండ, వంజంగి, జలపాతాల అనంతగిరి, బొజ్జన్న కొండలో పర్యాటకులు కళకళ్లాడుతూనే ఉంటారు. ఇన్ని ప్రకృతి అందాలకు నెలవైన గ్లోబల్ కనెక్టివిటీ తక్కువగా ఉందనే చెప్పాలి. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకొస్తే దేశ విదేశాల పర్యాటకుల రాకపోకలు ఇకపై సులభం కానున్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకము అభివృద్ధికి నోచుకోనుంది. అంతర్జాతీయ కనెక్టివిటీతో నగర పర్యాటకమే కాదు, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల మారుమూల గిరిజన ప్రాంతాల్లో ట్రైబల్ టూరిజం జోరందుకోనుంది. గిరిజనుల ఆచారాలు, సంప్రదాయ వంటకాలు విదేశీ పర్యాటకులకు పరిచయం చేయనున్నారు. పొందూరు ఖాదీ, బుడితి ఇత్తడి కళారూపాలు, ఏటికొప్పాక బొమ్మలు సరికొత్త అనుభూతిని పంచనున్నాయి. స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్ లభించనుంది. ట్రైబల్ టూరిజం గతంలో మనకి ట్రైబల్ టూరిజం అంటే ఏంటో కూడా మనకు తెలియని సిట్యుయేషన్లో మన హానరబుల్ సీఎం గారు ట్రైబల్ సర్కిట్ ఇమీడియట్గా చేయాలన్న తర్వాత ఆయన పిలిచి ఒక ఎంఓఈ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే 2 పీవీటీజీ విలేజెస్ ఐడెంటిఫై చేసాం. ఒకటి కొర్రై కొత్తవలస, ఒకటి వంటమూరి. ఈ 2 విలేజ్లో ఏం చేసామంటే హ్యూజ్ క్యూరేషన్ ఆఫ్ ట్రైబల్ టూరిజం చేసాం. అంటే ట్రైబల్ ఆస్ట్రానమీ, అలాగే స్టెప్ కల్టివేషను, వాళ్ళ కుజీన్స్, అలాగే వాళ్ళు స్పిరిచువల్గా వాళ్ళు చేసే ఆ ప్రేయర్స్ ఎలాగ ఉంటాయి, సిక్ అవుతే వాళ్ళు చేసే ఆ పూజలు ఎలాగ ఉంటాయి, అలాగే ఓ ట్రైబల్ మ్యారేజ్, అలాగే హగ్గింగ్ ఆఫ్ ది ట్రీ. ఇలాగా మనం ఒక 15 క్యూరేటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఈ ఫారినర్స్ని మనం అట్రాక్ట్ చేయడానికి ఎక్స్పీరియన్షియల్ టూరిజం ఫర్ ఫారినర్స్ అండి. ఎయిర్పోర్ట్తో విశాఖ, విజయనగరం జిల్లాల్లోని సాగర తీరాలకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చి బీచ్ టూరిజం సరికొత్త పుంతలు తొక్కనుంది. చింతపల్లి, పూసపాటిరేగ బీచ్లు పర్యాటక హబ్లుగా మారబోతున్నాయి. స్కూబా డైవింగ్, పారా సెయిలింగ్ వంటి వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్లకు తీరాలు వేదికగా మారనున్నాయి. ఆతిథ్య రంగము మరింత ఊపందుకోనుంది. విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో రాబోయే 3 ఏళ్లలో ప్రముఖ హోటల్ బ్రాండ్లు, రిసార్ట్ల కోసం 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. బీచ్ రోడ్డు పొడవునా ఇప్పటికే 15 కిలోమీటర్లకు పైగా నూతన 5 స్టార్ లగ్జరీ హోటళ్లు సిద్ధమవుతున్నాయి. ఓబెరాయ్, మే ఫెయిర్, తాజ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే ప్రాజెక్టు పనులను వేగవంతం చేశాయి. బిజినెస్ టూరిజం, మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్, మైస్, కార్పొరేట్ ఈవెంట్స్ కు వైజాగ్ కేంద్రం కానుంది. మైస్ డెస్టినేషన్ విశాఖ కాబోతుందండి. ఎందుకంటే కనెక్టివిటీ లేక చాలా కాన్ఫరెన్సెస్ వేరే చోటకి వెళ్ళిపోయిన సందర్భాలు ప్రీవియస్లో చూసాం. బట్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రతిదీ కూడా మా దగ్గర నుంచి ఎస్పెషల్లీ స్టేక్ హోల్డర్స్ నుంచి ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రూట్ కాజ్లో చూస్తున్నారు. దీనివల్ల కాన్ఫరెన్సెస్ రావటం వల్ల మనకి ఒక బ్రాండ్ వైజాగ్ అన్నది ఏర్పడుతుందండి. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా చాలా డిమాండ్ ఉందండి. భోగాపురం ఈజ్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ అండి. అల్టిమేట్లీ లోకల్గా మనకి చాలా ఎకానమీ పెరిగిపోతుంది, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ఫైనల్గా ప్రముఖ డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్లుగా ఉన్న ఉదయపూర్, గోవాల సరసన వైజాగ్ కూడా నిలిచే అవకాశం ఉంది. అలాగే హోటల్ మేనేజ్మెంట్, గైడ్లు, రవాణా రంగాల్లో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్నది నిపుణుల అంచనా. ఇప్పుడు మనకి సీ పోర్టు ప్లస్ ఎయిర్పోర్ట్ 2 ఎక్సలెంట్గా మనకి వైజాగ్లో ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ కార్గో మాత్రం బాగా డెవలప్ అయ్యి మనం ఎక్స్పోర్ట్ ఇంకా ఫాస్టర్ వేలో ఈ టూరిజం కానీ ఇండస్ట్రీస్ కానీ వచ్చే కొద్దీ ఉద్యోగాలు పెరుగుతాయి. మొత్తంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చి ఉపాధి అవకాశాలు కల్పించే కల్పతరువు కానుంది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. అక్కడి కోలాహలాన్ని మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడు అందిస్తారు. ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతా ఉంది. మరికొన్ని నిమిషాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం
అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతుంది. ఢిల్లీ నుండి నేరుగా భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేటువంటి ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో ప్రసంగిస్తూ ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు కూడా పాల్గొననున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఎయిర్పోర్ట్ కోసం కలలు కన్నారు. దశాబ్దాల కళని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలోనే అత్యంత వేగంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి ఇవాళ అంకితం చేయనుంది. 10 గంటల తర్వాత మోదీ ఈ ప్రాంతానికి వచ్చి ఆ ఎయిర్పోర్ట్ని పూర్తిగా పరిశీలించినటువంటి అనంతరము ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం చేయనున్నారు. అంతేకాకుండా విశాఖ సహా రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కోట్లకు పైగా ఉన్నటువంటి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా భోగాపురం ఎయిర్పోర్టు పెట్టినటువంటి సభ నుంచే వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు ఎంతో కాలంగా ఈ ప్రాంతం నుండి చెన్నై, బొంబాయి, హైదరాబాదు మిగిలినటువంటి నగరాలకి వలస వెళ్ళి ఆ ప్రాంతంలో ఉండి చిన్న చితక పనులు చేసుకుంటూ తమ జీవనం సాగించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని నిర్ణయించింది. తెలంగాణ నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతోనే చంద్రబాబు నేతృత్వంలోనే ప్రభుత్వము 2014-19 మధ్య కానీ లేదా 2024 తర్వాత కానీ పెద్ద ఎత్తున 3 ప్రాంతాల్లో అన్ని రకాలకు సంబంధించినటువంటి సంస్థలు 3 ప్రాంతాల్లో సమ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ పెడుతుంది. అందులో భాగంగానే చిన్నగా ఉన్నటువంటి విశాఖ ఎయిర్పోర్టుకి ప్రత్యామ్నాయంగా భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ఇక్కడ నిర్మించింది. జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. 2,500కు పైగా ఎకరాలతో ఈ ప్రాంతంలో ఈ ఎయిర్పోర్ట్ అయితే రూపకల్పన సాగిందనే చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర వాసులు ఇక వలస వెళ్ళేటువంటిది ఆగిపోయేటువంటి పరిస్థితి అయితే ఈ ప్రాజెక్టు తర్వాత అయితే తప్పనిసరిగా ఉంటుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమలతో పాటు పారిశ్రామికంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. గత 10 రోజుల క్రితం లింక్డ్ఇన్ ఇచ్చినటువంటి టైప్ 2 నగరాల్లో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి నగరాలలో విశాఖ అన్నది నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అంటే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలం ఒకసారి చూసుకుంటే 2 ఏళ్ల కాలంలోనే ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడ్డాయన్నది ఒకసారి ఆలోచించవచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2,500కు పైగా బస్సుల్లో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు జనం తండోపతండాలుగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై వేలాది బస్సులు అయితే భోగాపురం వైపు వెళ్తా ఉన్నాయి. ఇక్కడ మరో 2 కిలోమీటర్లోనే నిర్మించినటువంటి ఈ హైవే మార్గంలో ట్రంపేట దగ్గర కుడివైపుకు తీసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్కి వాహనాలన్నీ వెళ్తా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖ జిల్లాల నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా జనం అయితే ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. తమకు ఎంతో కాలంగా ఉన్నటువంటి కళని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుండడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో పాటు పారిశ్రామికవేత్తలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ప్రాంతానికి ఇప్పటికే దక్షిణ కోస్తా రైల్వే రావడంతో పాటు మిగిలినటువంటి రోడ్డు మార్గాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా అభివృద్ధి చేసింది. ఇక్కడ కూడా 6 వరుసల జాతీయ రహదారిని కూడా వేశారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి యుద్ధ ప్రాతిపాదికన ఈ ప్రాంతం గుండా వెళ్ళేటువంటి వాహనాలకైతే రోడ్లు అయితే యుద్ధ ప్రాతిపాదికన అయితే చేపట్టి పూర్తి చేశారనేది అయితే చెప్పవచ్చు. ఇప్పటికే సీ కనెక్టివిటీ ఉన్నటువంటి విశాఖ ప్రాంతానికి ఎక్కువగా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తిగా చూపుతున్నారు. అంతేకాకుండా అదనంగా ఈ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల మరింత అభివృద్ధి చెందేందుకు, పెట్టుబడిదారులు వచ్చేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఇప్పటికే ఇక్కడ నుంచి సరుకు రవాణాకు సంబంధించినటువంటి టెర్మినల్ను కూడా నిర్మించారు. 2,525,000 కోట్ల రూపాయలకు పైగా ఈ సీ ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి పెద్ద ఎత్తున లాజిస్టిక్ హబ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఐటీఐ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ చదివినటువంటి వారికి కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాల కల్పన అయితే మెరుగుపడుతుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజు విశాఖపట్నంలో సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టును కూడా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన అయితే జరగనుంది. ఆ ప్రాజెక్టు 2,300 కోట్లకు పైగా ఏఎస్ఐపి అనేటువంటి సంస్థ, దక్షిణ కొరియా సంస్థ సహకారంతో ఇక్కడ పెడుతోంది. తర్లువాడలో, ఆనందపురం మండలం తర్లువాడలో ఏదైతే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారో ఆ ప్రాంతంలోనే ఈ సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి సంస్థ కూడా తమ కార్యకలాపాలు సాగించేందుకు పునాది రాయి అయితే ఇవాళ పడనుంది. ముఖ్యంగా 2 దశలలో
ఈ ప్రాజెక్ట్ అయితే రూపకల్పన సాగనుంది. దాదాపు 2,000 మందికి పైగా ప్రత్యక్షంగా, దాదాపు పరోక్షంగా 10,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించేందుకు కూడా ఆ సంస్థ సంసిద్ధమైంది. ముఖ్యంగా మనం తైవాన్ కానీ, చైనా కానీ ఇతర దేశాల నుంచి చిప్పులను అయితే దిగుమతి చేసుకుంటున్నాము. చిప్పుల దిగుమతి వల్ల ఎక్కువగా మన మీద భారం పడుతున్నటువంటి నేపథ్యంలో మన దేశంలోనే స్వతహాగా చిప్పులు తయారు చేసుకుంటే ఇటు మొబైల్ రంగం కానీ, అటు ల్యాప్టాప్లలో కానీ, లేదా ఈ వెహికల్స్లో కూడా ఎక్కువగా చిప్పులు వాడుతున్నాం BS6. కాబట్టి ఈ చిప్పుల కొరత తీర్చేందుకు కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి ఏదైతే పాలసీ కేంద్ర ప్రభుత్వం రూపొందించిందో ఆ పాలసీకి అనుగుణంగా మొదటిసారి ఈ విశాఖ జిల్లాలోని తర్లువాడ ప్రాంతంలో ఈ ప్రాజెక్టుకు అయితే ఇవాళ శంకుస్థాపన జరగనుంది. ఇక మరి కాసేపట్లోనే ఉత్తరాంధ్ర వాసులు కలగన్నటువంటి భోగాపురం గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ఇంకా వివిధ ప్రాంతాల నుండి, చిత్తూరు నుంచి, అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, నంద్యాల నుంచి, ఇక కోనసీమ జిల్లాల నుంచి కూడా వందలాది బస్సులు అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ వైపు అయితే వెళ్తున్నాయి. ఇప్పటికీ కూడా ఈ జాతీయ రహదారి మీదుగా ఈ వాహనాలు అయితే భోగాపురం ఎయిర్పోర్టుకి అయితే చేరుకుంటున్నాయి. చాలామంది బస్సుల్లో వస్తున్నారు. మిగిలినటువంటి వారు కార్లలోన, 2 వీలర్స్లో కూడా ఈ స్థానికంగా ఉన్నటువంటి రైతులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి జనం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్లోకి వచ్చేటువంటి 3 లక్షల మంది జనాలకి ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేశారు. కొంత వర్షాభావ పరిస్థితి ఉన్నప్పటికీ ఎక్కడ ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ కార్యక్రమానికి, ఈ వేడుకకైతే అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇంకా మరికొన్ని నిమిషాల్లోనే ప్రధాని చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ అయితే జాతికి అంకితమే ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీ న్యూస్, భోగాపురం నుంచి. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక కొన్ని గంటల్లో నెరవేరబోతోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రధాని మోదీ భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తారన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతో చొరవ చూపిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రజల చిరకాల కోరికైనటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మన ప్రీతమ ప్రధాని, భారతదేశపు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తున్నారు. 5,000 కోట్ల రూపాయలతో మొదటి దశలోనే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే విధంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఈ అద్భుతమైనటువంటి విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రావడం మనందరికీ కూడా అత్యంత గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మీద శ్రీ నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధకు, అందిస్తున్నటువంటి అమూల్య సహకారానికి ఈ విమానాశ్రయ నిర్మాణం ఒక నిదర్శనం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని రాష్ట్ర ప్రజలందరం హృదయపూర్వకంగా, సాదరపూర్వకంగా స్వాగతిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూసేందుకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ భోగాపురం నుంచి అందిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం నుంచే ఇక్కడ భారీ ఎత్తున ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. దాదాపు 30 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుకు తగ్గట్లుగా ఉదయం 6 గంటల నుంచే కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జనసందోహం అది నెలకొంది. మొత్తంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ 10:45 ఇక్కడ భోగాపురం నూతనంగా నిర్మితమైన భోగాపురం విమానాశ్రయంలో ఆయన విమానం నేరుగా ల్యాండ్ కానుంది. ఆ తర్వాత 10:58 ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే గవర్నర్ స్వాగతం అనంతరం 10:58 ఆయన నేరుగా విమానాశ్రయ టెర్మినల్ అనేది ప్రారంభించనున్నారు. అక్కడ కూచిపూడి నృత్య కళాకారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకిస్తారు. అక్కడి నుంచి ఆయన ఓపెన్ టాప్ వాహనం మీద ఏదైతే బహిరంగ సభా ప్రాంగణానికి, కోతవేడు దొరలోనే ఉన్న బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్తారో మార్గ మధ్యలో దాదాపు 13,000 మంది గిరిజన మహిళలు అలాగే విద్యార్థులు కూడా చేసే దింసా నృత్యం రికార్డు, నిన్నే అది గిన్నిస్ రికార్డు కూడా నెలకొనింది. ఆ దింసా నృత్యాన్ని తిలకిస్తూ ఆయన వెళ్తారు. అయితే మొత్తంగా చూస్తే కనుక ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా మొత్తం 17,912 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవంలో చేయనున్నారు. వీటిలో ప్రధానంగా కనుక చూస్తే 4,700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే మిగిలినాయి. విశాఖపట్నం
మొత్తం తార్లువాడలో 468 కోట్ల రూపాయల వ్యయంతో ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఫేజ్ 1కు శంకుస్థాపన చేస్తారు. అలాగే పవర్ గ్రిడ్కి సంబంధించి ఆధ్వర్యంలో 9,900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు పునరుత్పాదక విద్యుత్ ప్రసార ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అలాగే 1,696 కోట్ల రూపాయల వ్యయంతో ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లైన్ల కంట్రోల్ హైవే ప్యాకేజ్ 4 ప్యాకేజ్ 5 పనులను ప్రారంభిస్తారు. అలాగే రహదారుల విస్తరణలో భాగంగా NH 565 పెన్సల్కోన ఏర్పాడు, అలాగే హై లెవెల్ బ్రిడ్జ్ NH 67 తాడిపత్రి బైపాస్ 4 లైన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మొత్తంగా చూస్తే కనుక ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అనేది ఇక్కడ చేశారు. బహిరంగ సభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు వస్తారనే అంచనాతో ఇక్కడ ముమ్మర ఏర్పాట్లు అవి జరుగుతున్నాయి. మొత్తంగా 30 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే విఐపీ మూమెంట్ అది కూడా ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తంగా చూస్తే ఇక్కడ సభకు వచ్చే వారికి ఎలాంటి లోటు లేకుండా పార్కింగ్ స్థలం నుంచి కూడా సభా ప్రాంగణానికి వచ్చేందుకు వీలుగా వారికి అన్ని ఏర్పాట్లు అది చేశారు. ముఖ్యమంత్రి క్యాన్వే ట్రయల్ రన్ కూడా పూర్తయింది. మరి కాసేపట్లోనే ఈ సభా ప్రాంగణంకి అటు విఐపీలు అలాగే మంత్రులు వాళ్ళు కూడా రానున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ MSNతో VSN కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి. ఓవర్ టు స్టూడియో. తాజాంశాన్ని చూస్తున్నాం. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11.40 అడుగులకు చేరింది. మరోవైపు కోనసీమ లంక గ్రామాల్లోకి నీరు చేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, గోదావరి ఉధృతికి సంబంధించిన వివరాలేంటి? ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రవాహం అయితే అంతకంతకు పెరుగుతుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నట్టుగా నివేదికలు స్పష్టమవుతున్నాయి. తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 9,38,780 క్యూసెక్ల నీరు 175 గేట్ల ద్వారా దిగువకు సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 11.40 అడుగులకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మొత్తం చేరింది. ఈ కొద్దిసేపట్లోనే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక వరద మరింత పెరిగేటట్టు అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రస్తుతం భద్రాచలం నుంచి 14,26,000 క్యూసెక్ల నీరు దిగువకు వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మరికొద్ది సేపట్లో 15 లక్షలు కూడా చేరేటటువంటి అవకాశం ఉన్నందున ఈ మేరకు ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలను అలాగే తూర్పు గోదావరి పోలవరం జిల్లాలో 3 జిల్లాల కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన సహాయక చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో పొలాలన్నీ మునిగిపోయిన పరిస్థితి ఉంది. సముద్రంలోకి వెళ్లేటువంటి నీరు ఈ పొలాలను అలా గ్రామాలకు వెళ్లేటువంటి రోడ్లను కూడా ముంచెత్తిన పరిస్థితి ఉంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో మొత్తం 17 మండలాలపై ఈ ముంపు ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేసి ఆ మేరకు తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తం 32 లంక గ్రామాలను గుర్తించారు. వీటన్నిటిలో కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు విస్తృతంగా ఏర్పాటు చేశారు. NDRF అలాగే SDRF బృందాలు కూడా సిద్ధంగా ఉంచారు. ఒక బోట్లు అదేవిధంగా తగిన గజగీతగాళ్ళు అదేవిధంగా తగిన నిత్యావసర వస్తువులు అన్నిటి కూడా సిద్ధం చేసుకుని ఎక్కడా ఇబ్బంది కలగకుండా సహాయక కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రజలను ప్రస్తుతం లంక గ్రామాల నుంచి ప్రజలను తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ సాయంత్రానికి 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే ఇక చాలా వరకు ముంపు గ్రామాలకు ఇటు పోలవరం జిల్లాలో ముంపు గ్రామాలు అదేవిధంగా ఇటు అంబేద్కర్ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలు అన్ని కూడా దాదాపు జల దిగ్బంధంలో చిక్కిపోయేటువంటి ప్రమాదం ఉంది గ్రహించి మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం కలెక్టర్లు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు పోలవరం జిల్లాలో చూస్తే కనుక పలు గ్రామాలను కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. వరదలతో ఇటు చింతూరు నుంచి 3 గ్రామాలు, కూనవరం 4, విఆర్పురం అలాగే ఏటపాక 13 ఇలా మొత్తం రహదారులను కూడా ప్రభావితమయ్యాయి. ఆ ప్రాంతంలో రోడ్లు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇటు పంట నష్టం కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక పశువులు కూడా కొన్ని చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగకుండా ఉండేలా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోనే ఉందని, అయితే ప్రజలు ఎవరు కూడా
గోదావరి నదిలోకి వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా కూడా వెంటనే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఇటు పోలవరం అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ జిల్లా లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ఇటు రాజమహేంద్రవరం చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏ సహాయం కావాలన్నా కంట్రోల్ రూమ్ కు సహాయం ఫోన్ చేయాలని చెప్పేసి వెంటనే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా అధికార యంత్రాంగం స్పష్టం చేస్తుంది. అయితే వరద ప్రవాహం మరింత పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇటు ఉన్నతాధికారులు కూడా స్పందించి రివ్యూలు చేస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తుంది. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కానీ ఎలాంటి సిబ్బంది లేదా గజీతగాలు లేదా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అవసరమైనా కూడా వెంటనే ఆ సమీప ప్రాంతానికి పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వెంకటరమణ, లంక గ్రామాల ప్రజలు అప్పటికే నీరు చేరింది గ్రామాల్లోకి. అక్కడ పునరావాస కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎలా ఏర్పాటు చేశారు? అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి దాదాపు 32 లంక గ్రామాలను వరద వల్ల జల దిగ్బంధంలో చిక్కుకుపోతాయని చెప్పేసి కలెక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఇప్పటికే అంచనాలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వీఆర్ఓలు కావచ్చు, అలాగే ఇతర విభాగాల సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తం చేయడానికి వెంటనే ఆ లంక గ్రామంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అంటే కొద్దిగా ఎగువగా ఉన్నటువంటి మరొక గ్రామాలను కూడా పడవలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలకు ఖచ్చితంగా తరలించాలని చెప్పేసి నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తరలించేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే చాలా వరకు గ్రామాల్లో అంటే ఉన్నటువంటి ప్రజలు కొంత ఇళ్లను వదిలి రాని పరిస్థితి ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరినీ కూడా బలవంతంగా సరే తప్పనిసరిగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే అన్ని సురక్షిత ప్రాంతాలను కూడా సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా మైదానాలు, అదే గ్రౌండ్స్, ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా టెంట్లు వేసి అక్కడ నిత్యావసర సరుకులు, అలాగే తాగునీరు, ఒక మంచి ఆహారము, ఇలాగ అన్ని వస్తువులతో కూడినటువంటి సదుపాయాలు కూడా కల్పించి అక్కడికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో పంటల ద్వారా అలాగే పడవల ద్వారా అక్కడి ప్రజలు రాకపోకలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ప్రవాహం ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. కాబట్టి అంటే చాలా వరకు ముంపు గ్రామాలు ఇబ్బంది పడతాయి. కాబట్టి అక్కడ ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకే ప్రస్తుతం అయితే చర్యలు ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రత్యేకించి ఇటు పోలవరం జిల్లా కలెక్టర్, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి ఆయా గ్రామాల్లో లంక గ్రామాలు కావచ్చు, అలాగే 17 అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నట్టు 17 మండలాల్లో ఉన్నటువంటి పలు గ్రామాల ప్రజలందరూ కూడా ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు వెంకటరమణ. రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురిసింది. రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురవడంతో రైల్వే స్టేషన్, స్టేడియం రోడ్, శ్యామలా సెంటర్ సహా పలు ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి. కోటిపల్లి, గోకవరం, హైటెక్ బస్టాండ్ ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోయాయి. భారీ వర్షానికి రోడ్లపై మోకాళ్ల లోతు నీరు ఉండడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో తనతో పాటు మరణించిన తన తల్లిని సైతం దూషించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారని అన్నారు. శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో మరో వీడియోను పోస్ట్ చేసిన ప్రధాని మహిళలు కూడా అభ్యంతరకరమైన భాషను వాడటం ఆందోళనకరమని పేర్కొన్నారు. చిన్నప్పుడు తప్పులు చేస్తుంటామని వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. సమస్య తనకు అర్థమైందన్న మోదీ యువత ఇలాంటి భాష వాడటం బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి భాష వాడుతున్న వారిని దండించే ఆలోచన తమకు లేదన్నారు. పిల్లలు దారి తప్పినప్పుడు మార్గనిర్దేశం చేయాలన్న ప్రధాని వారిని క్షమిస్తున్నట్లు వీడియోలో వెల్లడించారు. पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था. लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है. और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. मैं उन्हें माफ करना चाहता हूं. అమెరికా కాలిఫోర్నియాలో F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. శాండియాగోలోని మిరామార్ వైమానిక స్థావరం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పారాషూట్ సాయంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని యుఎస్
మెరైన్ కార్ప్స్ తెలిపింది. స్వల్పంగా గాయపడిన పైలట్ను ఆసుపత్రికి తరలించామని పేర్కొంది. మిరామార్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే యుద్ధ విమానం కుప్పకూలినట్లు తెలిసింది. ప్రమాదం ధాటికి యుద్ధ విమానం 2 ముక్కలైంది. F-35B ఫైటర్ జెట్ ఖరీదు దాదాపు 900 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 2024 అమెరికా ప్రభుత్వ అకౌంటింగ్ ఆఫీస్ నివేదిక ప్రకారం యుఎస్ మెరైన్ కార్ప్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్ వద్ద 630కి పైగా F-35 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ ఏడాది అమెరికాలో ఇప్పటి వరకు 7 యుద్ధ విమానాలు కుప్పకూలాయి. గత నెలలో B-52 బాంబర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 8 మంది సిబ్బంది మృతి చెందారు. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరను 209 రూపాయల మేర చమురు మార్కెటింగ్ సంస్థలు తగ్గించాయి. ఫలితంగా ఢిల్లీలో ఒక్కో సిలిండర్ ధర 202 రూపాయలు తగ్గి 2728కు చేరింది. హైదరాబాద్లో 2985కు దిగొచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల సమయంలో హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు వంట గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జూన్లో వాటిని ఎత్తివేసి యుద్ధ సంక్షోభానికి ముందున్న స్థాయికి సరఫరాల్ని పునరుద్ధరించింది. ఈ క్రమంలోనే క్రమంగా ధరలను తగ్గిస్తోంది. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను 183 రూపాయలు తగ్గించింది. గ్యాస్ కంపెనీలు ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ ధరలను సమీక్షించి సవరిస్తుంటాయి. పశ్చిమాసియా సంక్షోభం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. 2-3 రోజుల్లో ఇరాన్ మౌలిక సదుపాయాలు, ఇంధన కేంద్రాలపై వైమానిక దాడులు చేపట్టేందుకు అమెరికా సిద్ధమవుతోందని యాక్సియోస్ కథనం పేర్కొంది. ఈ సైనిక ఆపరేషన్లో ఇజ్రాయెల్ కూడా పాలు పంచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈ వారాంతంలోనే ఇరాన్పై అమెరికా దాడులు ప్రారంభించే అవకాశం ఉందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. ఇరాన్పై దాడుల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు. అయితే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరిపే విషయంలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇరాన్పై దాడులు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారని వైట్ హౌస్ కూడా సంకేతాలిచ్చింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులతో ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ఈ ఉగ్రవాద చర్యను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక ఏమాత్రం సహించరని తెలిపారు. ఇరాన్ అర్థవంతమైన చర్చలకు వచ్చే వరకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు. వైసీపీ అధికారం అండతో అరాచకాలకు పాల్పడిన ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నారు. పదవీ విరమణ రోజే సస్పెన్షన్కు గురై క్రిమినల్ చర్యలు ఎదుర్కోబోతున్నారు. ఆంధ్ర వర్సిటీలో అధికార దుర్వినియోగం అభియోగాలపై విజిలెన్స్ సిఫార్సుల ఆధారంగా ప్రసాద్ రెడ్డి సహా మరో 4గురిని పాలకవర్గం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. వైసీపీ సేవలో తరించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డిపై వేటు పడింది. గత ప్రభుత్వ హయాంలో పదవిలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాల కారణంగా పదవీ విరమణ రోజునే ఆయన సస్పెండ్ అయ్యారు. ప్రసాద్ రెడ్డితో పాటు మరో 4గురిని సస్పెండ్ చేస్తూ ఈసీ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. విశ్వవిద్యాలయంలో అనేక అరాచకాలతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రసాద్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర వర్సిటీ పేరును మంటగలిపారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించడంతో ఆయన చేసిన అక్రమాలు బహిర్గతమయ్యాయి. విశ్వవిద్యాలయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి క్రమశిక్షణ చర్యలను పెండింగ్ లో పెడుతూ వెంటనే సస్పెన్షన్ అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది. 5గురి సస్పెన్షన్లకు విడివిడిగా ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ప్రసాద్ రెడ్డి వీసీగా పనిచేసినప్పుడు వర్సిటీని రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అరాచక శక్తిలా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రసాద్ రెడ్డి అక్రమాలు, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తే పోలీసుల సహకారంతో అక్రమ కేసులు పెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. 5గురు సిబ్బందిని పెట్టుకుని అప్పట్లో వీసీ హోదాలో రాగానే కారు డోర్ తీయడం, సెల్యూట్ చేయడం వంటివి చేయించుకున్నారు. వర్సిటీలో జగన్ పుట్టినరోజు వేడుకలు, వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన ఎక్కువ రోజులు సెలవుల్లోనే ఉన్నారు. 3 రోజులుగా డిపార్ట్మెంట్ కు వస్తున్నారు. చివరి రోజు శుక్రవారం ఉదయం వచ్చారు. ఆయన శిష్యుడు అంబేద్కర్ అధ్యయన కేంద్రం చైర్ ప్రొఫెసర్ స్టీఫెన్ తో ప్రత్యేకంగా కలిశారు. ప్రసాద్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అవినీతిపై పోరాటం చేస్తున్న కమిటీ సభ్యులు కోరుతున్నారు. విజిలెన్స్ వారు 8 నెలలు దాదాపు చాలా ప్రయాసపడి కష్టపడి అన్ని ఆధారాలు సేకరించి మరి వారు రిపోర్టుని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రసాద్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవకతవకలు, ఆర్థికపరమైనటువంటి అక్రమాలు అన్ని కూడా బయటకు వచ్చాయి.
ప్రసాద్ రెడ్డిని సర్వీస్లో సస్పెండ్ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా వీసీ గారిని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ని కోరుతున్నాం. విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుని అసెంబ్లీలో పెట్టి క్షుణ్ణంగా చర్చించి ప్రసాద్ రెడ్డిని తక్షణ చర్యలు తీసుకొని ప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేసి అతని మీద ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బంతా వెనక కట్టించాలి. ఈ ఆర్థిక పరమైన లావాదేవీల్లో ప్రధాన నిందితుడు కృష్ణమోహన్, మాజీ రిజిస్ట్రార్, అర్హత లేకుండా రిజిస్టార్ చేసి లక్షలాది రూపాయల డబ్బు సంపాదించాడు. అతను కూడా అరెస్ట్ చేయాలి, అతని మీద కూడా చర్య తీసుకోవాలి. ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన ఆర్థిక పరమైన లావాదేవీల సొమ్మును వెనక్కి కట్టించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐ ప్రవల్లికపై దౌర్జన్యం చేసిన వైసీపీ ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవి పరారీలో ఉన్నారు. అతనిపై కేసు పెట్టారని బాహ్య ప్రపంచానికి తెలియకముందే ఆ అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. బైక్ యాక్సిడెంట్ కేసులో సీదిరి అప్పలరాజు కుమారుణ్ణి కాపాడేందుకు విఫలయత్నం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీకాకుళం జిల్లా పోలీసులు చింతాడ రవి విషయంలోనూ విమర్శలు మూటగట్టుకున్నారు. వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా నడిరోడ్డు మీద మహిళా ఎస్ఐపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటనకు బాధ్యుడైన ఆమదల వలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ శుక్రవారం పరారయ్యారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారు. అయితే ఆయన ఓ వీడియో విడుదల చేసి జరిగిన ఘటనపై వివరణ ఇచ్చుకున్నారు. తాను వైసీపీ కార్యకర్తల నుంచి మహిళా ఎస్ఐకు రక్షణగా ఉన్నానే తప్ప దౌర్జన్యం చెయ్యలేదన్నారు. మా ఆమదాల వలస నియోజకవర్గం నుండి మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్లబోతున్నారు. అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. నేను ఆవిడ దగ్గరికి వెళ్లి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదు కదా, జనాలందరూ వచ్చి పడుతున్నారు, మీరు అక్కడి నుండి వెళ్లిపోండి మేడం, పక్కకు వెళ్లిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. మహిళా ఎస్ఐపై దాడి ఘటనలో చింతాడ రవికుమార్ సహా మరికొందరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ శుక్రవారం సాయంత్రం వరకు బయటకు పొక్కకముందే రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించిన చింతాడ రవి, అతని అనుచరులపై 24 గంటలు గడిచే వరకు ఎందుకు మీనమేషాలు లెక్కించారని ఆమదల వలస ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ప్రశ్నించారు. వెబ్సైట్లో ఎక్కడా చింతాడపై కేసు పెట్టినట్లు కనిపించలేదని, కానీ శుక్రవారం ఉదయమే ఈ సెక్షన్లంటూ ఎలా చెప్పారని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోనే వైసీపీ కోవర్టులు ఉన్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని రవికుమార్ మండిపడ్డారు. మరోవైపు చింతాడ రవికుమార్ సహా మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేసిన వారిలో పలువురికి నేర చరిత్ర ఉంది. రవికుమార్ సహా 21 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో ఏటూ బొడ్డేపల్లి శ్రీను, గతంలో పలాసకు చెందిన వ్యాపారి లక్ష్మీనారాయణ్ను కిడ్నాప్ చేశారు. గతేడాది నవంబర్ 6న పలాస పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. A4 అన్నెపు కృష్ణ గతంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బుక్కయ్యాడు. మరో వ్యక్తి 2024లో ఆస్తుల ధ్వంసం కేసులో నిందితుడు. ఇంకొకరిపై కొట్లాట కేసు ఉంది.